హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో చేయకూడని ఒక 5 తప్పులు ఉన్నాయండి. ఇవి కనుక మీరు సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ 5 తప్పుల గురించి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరైతే కోచింగ్ తీసుకోరు నిరుపేద విద్యార్థులు ఉంటారో సో వాళ్ళ కోసము మరి ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, SIP6, డిఎస్సి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ ఉంటాయి. సో డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అయినా సరే ప్రిపరేషన్లో గ్రూప్ 2లో చేయకూడని 5 తప్పులు ఏంటిదంటే, ఫస్ట్ తప్పు ఏంటిదంటే సిలబస్ పూర్తిగా తెలుసుకోకపోవడము. సిలబస్ ఏం తెలియకుండా గుడ్డిగా ప్రిపేర్ అవుతారు. మార్కెట్లో దొరికినటువంటి బుక్స్లో అసలు సిలబస్ కరెక్ట్ ఉన్నదా లేదా అన్న దానిపైన కూడా ఎటువంటి అవగాహన లేకుండా ఆ బుక్నే ఫాలో అవుతూ అదే తీసుకుని చదువుతూనే ఉంటారు. సో దీనివల్ల ఏంటిదంటే ఎగ్జామినర్ ఆ సిలబస్లో ఏదో ఒక చోట నుంచి ఇచ్చినట్లయితే కథ అక్కడ బిట్టుపోయినట్టే. సో ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటిదంటే సిలబస్పై పట్టు సాధించాలి. ముందు సిలబస్ ఏమున్నాయి అని 1-2 సార్లు సిలబస్ చదవాలి. మనం ఇక్కడ ఎంతవరకు చదవాలి, ఎంతవరకు చదవకూడదు అనే దానిపైన పూర్తిగా అవగాహన ఉండాలి ఫస్ట్ సిలబస్ పైన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్కువ పుస్తకాలు చదవడం. ఒక్కొక్కళ్ళు ఒక సబ్జెక్టుకు 3-4 బుక్స్ చదువుతారండి. ఒక సబ్జెక్ట్ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి, దానికి 3 బుక్లు 4 బుక్లు చదువుతారు. అటు లక్ష్మీకాంత్ బుక్ చదువుతారు, ఇటు ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ చదువుతారు, తర్వాత ఇంకొకడు ఇంకా వేరే వేరే ఇక నెక్స్ట్ జీబీకే అనేసి, తర్వాత వీళ్ళు అది అని అంటే ఒక్క సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే చదవాలి. చదివితే లక్ష్మీకాంత్ అయినా చదవండి, లేకపోతే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయినా చదవండి, జీబీకే బుక్ అయినా చదవండి. అంతేలే కానీ పాలిటీ తీసుకొని వచ్చి ఈ 4 బుక్కులను కలిపి చదివితే ఏమవుతుందంటే అసలు ఏం రాదు నీకు, అసలు ఏం రాదు. ఎందుకంటే నువ్వు ఏం చదువుతున్నావో, ఏం చదవలేవో, మరి ఎక్కడ దాకా చదవాలో, ఎక్కడ దాకా చదవకపోవడమో, ఎక్కడ ఆపాలో అన్న దానిపైన ఎటువంటి ఏం తెలియకుండానే నీ టైం మొత్తం గడిచిపోతుంది. ఒక్క సబ్జెక్ట్ చదువుకోవడానికే నువ్వు 1000 బుక్కులు పట్టుకుంటే అక్కడే టైం గడిచిపోతుంది. కథ నీకు ఎగ్జామ్ టైం వస్తుంది, అప్పటికల్లా నువ్వు ఏం ప్రిపేర్ కాకుండా వెళ్తే అక్కడ మళ్ళీ మైనస్ పాయింట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్క సబ్జెక్ట్ తీసుకొని ఒక్క బుక్కునే చాలాసార్లు చదవడం చాలా బెటర్ అండి. ఇక్కడ నుంచి ఒకవేళ మీకు ఆ బుక్లో కనుక రాకపోతే ఎలిమినేషన్ ప్రకారం ద్వారా వెళ్ళిపోవచ్చు. ఎలిమినేషన్ ప్రకారం ద్వారా మీరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఆ బిట్స్ ఏదైతే ఉన్నాయో ఎలిమినేషన్ ప్రకారం చేసేసి కొట్టేసి బిట్ పెట్టవచ్చు. సో అట్లా కాకుండా 100 బుక్కులు చదువుకొని ఆగమవ్వబాకండి. నెక్స్ట్ వాయిదా వేయడం. సో ఈ పనిని ఈరోజు మాత్రమే చేయాలి, అట్లా చేయకుండా రేపు చూద్దాంలే, ఎల్లుడిని చూద్దాంలే అనేసి చాలామంది ఇట్లా వాయిదా వేసుకుంటూ పోతూ ఉంటారు. ఒక పనిని ఇవాళ చేయాల్సినటువంటి పనిని రేపని చేద్దాం, ఎల్లుండైనా పని చేద్దాం అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆ తీరా వచ్చేసరికి అది రేపు కాదు, ఎల్లుండి కాదు, అది వాయిదాగానే మిగిలిపోతుంది. ఫైనల్గా మరి ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి అయ్యో ఆ బిట్ వచ్చినప్పుడు ఆ రోజు ఎందుకు చదవలేదు, వేస్ట్గా వాయిదా వేసామే అన్న దానికి వెళ్ళిపోతాం, ఇక బాధపడతాం ఇంక అంతే. సో అందుకోసమే ముందుగా వాయిదా వేయడం మానుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల చాలా డిసప్పాయింట్ ఉన్నాయండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటిదంటే కొంచెం ఒక 5-10 వాక్యాలు వచ్చినగానే ఆయన పెద్ద ఫీల్ అవుతాడు. మొత్తం నాకు వచ్చినాయి గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదివిన అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ ఒకటే పెట్టాలి, ఎగ్జామ్ పెడితే నేను ఎగ్జామ్లో ఎట్లయినా ఫస్ట్ ర్యాంక్ అదే అనుకుంటాడు. కానీ అక్కడ వెళ్ళేసరికి అసలు లాస్ట్లో కూడా ఆయన లాస్ట్లో కనపడుతుంది అన్నమాట. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనేక రకాలమైనటువంటి వైఫల్యాలు ఉంటాయి కాబట్టి సో ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా ఎప్పుడు కూడా లెర్నింగ్ స్టేజ్ నుంచే ఉండాలి, ప్రతిదీ నేర్చుకునేటట్టుగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ చేయకపోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎంత చదివారన్న కంటే మీరు ఎంత చదివింది ప్రాక్టీస్ చేశారన్న దానికి కూడా ఇంపార్టెంట్ అనమాట. కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రతి మంది కూడా చదివితే ఉంటారు 100 బుక్కులు పట్టుకొని. కానీ ఆ చదివింది మీరు ప్రాక్టీస్ ఎంత ఘనంగా చేస్తున్నారు, ప్రాక్టీస్ అనేది లేకపోతే మీరు ఎగ్జామ్ పోతే ఏం పెడతారు అక్కడ బిట్టు. సో గమనించాలి, విద్యార్థులు చేసేటటువంటి ఈ 5 ఏదైతే ఉన్నాయో తప్పులు ఉన్నాయో అవి సరిదిద్దుకుంటే సో ఖచ్చితంగా వచ్చేటటువంటి గ్రూప్ 2 అయినా మంచిగా ఒక విజేతలుగా అవ్వచ్చు. సో కాబట్టి మీకు ఈ లాస్ట్ టైంలో గ్రూప్ 2 మిస్ అవ్వడానికి కారణం ఈ 5 రీజన్సే అండి. ఒకసారి మీరు చూసుకోండి, ఖచ్చితంగా ఇవి రీజన్స్ ఉంటాయి మీరు గమనిస్తే.
సో ఇది ఈరోజు టీజీపీఎస్సీ గ్రూప్ 2 అయినా సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో అయినా సరే 5 తప్పులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.